సచివాలయం, ఇది సెంట్రల్ సెక్రటరియట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఇది కేంద్ర సచివాలయం అనేది ఇది ఒక కార్యనిర్వాహక శాఖ యొక్క విధి విధానాల రూపకల్పన, విధుల యొక్క అమలు కోసం ఏర్పాటు చేయబడింది కేంద్ర సచివాలయం. ఇది సెంట్రల్ సెక్రటరియట్ బోర్డుగా మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ మన భారతదేశం పరిపాలన మొత్తం మన వివిధ మంత్రిత్వ శాఖల యొక్క కార్యాలయ నిర్వహణ జరిగేదే ఈ యొక్క కేంద్ర సచివాలయం అని అంటారు. ఈ యొక్క కేంద్ర సచివాలయంలో మనము భారతదేశ పరిపాలన మొత్తము ఇది ఏం చేస్తుందంటే, కేంద్ర సచివాలయం అనేది రూపకల్పన చేయడం, భారత రాజ్యాంగాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వహణలన్నీ కూడా రాష్ట్రపతి పేరు మీదనే నడుస్తాయి. కాబట్టి కార్యనిర్వాహక విధులను నిర్వర్తించడానికి రాష్ట్రపతికి ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి సహాయం అందిస్తుంది. ఈ విధులను నిర్వర్తించడానికి సులభతరం చేయడానికి గాను వివిధ మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేయబడ్డాయి. వీటన్నింటి సమాహారమే కేంద్ర సచివాలయము. ప్రస్తుతం 1961 భారత ప్రభుత్వ చట్టం అలొకేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ అనే చట్టం ప్రకారం మంత్రిత్వ శాఖలు వివిధ విభాగాలు నియంత్రణ చేయబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ కేంద్ర సచివాలయం ఇది సెంట్రల్ సెక్రటరియట్ లో మనము మీకు వివిధ రకాలైన విషయాల గురించి తెలియజేస్తాను. కేంద్ర సచివాలయం సెంట్రల్ సెక్రటరియట్, దీనికి సెంట్రల్ సెక్రటరీ యొక్క విధులు, దీంట్లో ఉండే విషయాలు నేను చెప్తున్నాను. కేంద్ర సచివాలయం యొక్క విధులు మరియు పాత్రను చర్చించబడుతుంది. మరి సెంట్రల్ సెక్రటరియట్ యొక్క సంస్థాగత నిర్మాణం గురించి వివరించబడుతుంది. పదవీ కాల వ్యవస్థ గురించి దాని నుంచి చెప్పబడుతుంది. కార్యనిర్వాహక మరియు సాధారణ మధ్య సంబంధాల గురించి పరిశీలించడం జరుగుతుంది. ఈ యొక్క సెంట్రల్ సెక్రటరీ అనేది వివిధ మంత్రిత్వ శాఖల యొక్క వాటి యొక్క పరిపాలనా కార్యాలయాలు, భారత ప్రభుత్వం యొక్క వివిధ డిపార్ట్మెంట్లన్నీ కూడా ఈ కేంద్ర సచివాలయంలో ఉంటాయి. అయితే ఇక్కడ మేము ఈ కేంద్ర సచివాలయం యొక్క నిర్మాణం, వాటి యొక్క విధులు, వాటి గురించి చర్చిస్తాము. అలాగే కేంద్ర సచివాలయం యొక్క సంస్థాగత ఎలా ఉంటుందో మీకు నేను ఇప్పుడు వివరిస్తాను. అయితే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే కేంద్ర సచివాలయంకు కూర్పు, దాని యొక్క రూపం ఎలా ఉంటుందో మీకు చెప్తాను. ప్రతి మంత్రి శాఖలో ఒక విభాగం ఉంటుంది, ప్రతి మంత్రి శాఖకి ఒక విభాగం ఉంటుంది. దీనికి ఒక సెక్షన్ అధికారి నేతృత్వం. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక విభాగం, మంత్రి శాఖ ఒక విభాగం ఉంటుంది, దానికి అనుగుణంగా ఒక సెక్షన్ అధికారి ఉంటాడు. దీనికి అతను అయితే ఇది వివిధ విభాగాలతో, వివిధ సెక్షన్లతో, ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క విభాగం, వివిధ సెక్షన్లు, దాని యొక్క డిపార్ట్మెంట్లు అందులో ఉంటాయి. అయితే దీంట్లో ఒక ఆమె కానీ ఆయన కానీ ఒక సహాయకులు గాను, డైరెక్టర్లు గాను, సూపరింటెండెంట్లు గాను పనిచేస్తారు. కొందరు టైపిస్ట్గా ఉంటారు, సెక్షన్ ఆఫీసర్ ఉంటాడు, సూపరింటెండెంట్ ఉంటాడు, క్లర్కులు ఉంటారు, స్టెనోలు ఉంటారు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, వీళ్ళందరూ కలిస్తేనే ఒక సెక్షన్ ఆఫీసర్గా ఉంటాడు. ఇది ఒక ఇన్ఛార్జ్ కిందగా పనిచేస్తూ ఉంటుంది. దానికి ఒక బ్రాంచ్ ఉంటుంది, సెక్షన్గా ఒక బ్రాంచ్. ఆ విభాగానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, అతను దాని యొక్క కార్యనిర్వహణ భాగాన్ని నిర్వర్తిస్తుంది. అయితే ఇక్కడ దీనికి ప్రతి కార్యాలయానికి ఒక బ్రాంచ్ ఆఫీసర్ ఉంటాడు. అలాగే దీని పరిణామం సెక్రటరీ యొక్క నిర్వహించదగిన విధులను మించిపోయినప్పుడు మంత్రిశాఖలో జాయింట్ సెక్రటరీ ఉంటాడు. ప్రతి ఒక్క కార్యాలయానికి ఒక సెక్రటరీ ఉంటాడు, దానికి పని భారం ఎక్కువ ఉంటే జాయింట్ సెక్రటరీ ఉంటాడు. కొన్ని సందర్భంలో వింగ్ ఉంటుంది, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వింగులు ఏర్పాటు చేయబడతాయి. శాఖలు సాధారణంగా వివిధ మంత్రిశాఖకు సంబంధించిన వివిధ ప్రాంతాలను చూసే మంత్రిత్వ శాఖల్లోని యూనిట్లు అయితే కొన్ని సందర్భాల్లో ఒక శాఖ స్వయం ప్రతిపత్తి కలిగి ఉండవచ్చు. మంత్రిత్వ శాఖగా మరియు దాని ర్యాంకుగా సమానం. వారు సాధారణంగా కార్యదర్శి లేదా ప్రత్యేక కార్యదర్శి, స్పెషల్
సెక్రటరీ ఆర్ స్పెషల్ సెక్రటరీ అంటారు. ఇతరులలో కార్యదర్శి కార్యదర్శి మంత్రిత్వ శాఖ యొక్క పరిపాలనా అధిపతిగా పని చేస్తాడు. అయితే అందువల్ల సెక్రటరియట్ అంటే సచివాలయం సోపాన క్రమం అంటే ఎలా పనిచేస్తుందో చూస్తుంది. ప్రతి స్థాయికి సంబంధించి విషయాలను పరిశీలించడానికి ఒక అధికారి ఇన్ఛార్జిగా కలిగి ఉంటాడు. అంటే ప్రతి ఒక్క సెక్షన్కి ప్రతి ఒక్క విభాగానికి అధికారి ఉంటాడు. ప్రతి ఒక్క ఒక మంత్రిత్వ శాఖ తీసుకుందాం. ఒక మంత్రిత్వ శాఖకు ప్రత్యేక ఒక కార్యదర్శి ఉంటాడు. ఆ శాఖ కార్యదర్శి ప్రత్యేక కార్యదర్శి ఉంటాడు. కార్యదర్శి కింద ఆ శాఖ కార్యదర్శి తర్వాత ప్రత్యేక కార్యదర్శి, వింగ్ జాయింట్ అడిషనల్ సెక్రటరీ, వింగ్ ఉంటుంది, ఒక వింగ్ విభాగం ఉంటుంది. ఆ వింగ్కి ఒక అడిషనల్ సెక్రటరీ ఉంటాడు. డివిజన్ ఉంటుంది, డిప్యూటీ సెక్రటరీ, డివిజన్ ఉంటే డిప్యూటీ సెక్రటరీ, శాఖ అండర్ సెక్రటరీ, సెక్షన్ ఆఫీసర్. ఇప్పుడు ఈ అధికారుల పాత్ర మరియు బాధ్యతలను మనం ఒక స్ట్రక్చర్ రూపం మనకు చెప్తున్నాం. కార్యదర్శి ఇతని యొక్క ఎలా ఉంటాడో, ఎలా ఏర్పాటు చేయబడుతుందో కార్యదర్శి సెక్రటరీ అనేది మంత్రిత్వ శాఖ లేదా విభాగానికి అడ్మినిస్ట్రేటివ్ హెడ్, అతని పరిపాలన విభాగానికి అధిపతిగా ఉంటాడు. సందర్భానుసారంగా ఉండవచ్చును. అతను విధానానికి సంబంధించిన అన్ని విషయాలపై మంత్రికి ప్రధాన సలహాదారుగా మరియు సంబంధిత మంత్రిత్వ శాఖ విభాగం యొక్క పరిపాలన వ్యవహారాలకు కూడా బాధ్యత వహిస్తాడు. ఇది ఇతర సెక్రటరీ యొక్క పాత్ర. అంటే ఒక మంత్రిత్వ శాఖకి కార్యదర్శి, ప్రతి మంత్రిత్వకి ఒక కార్యదర్శి ఉంటాడు. ఆ మంత్రిత్వ శాఖ యొక్క విధులు విధానాల రూపకల్పన వాటి యొక్క అమలు కోసం ఈ కార్యదర్శి ఉంటాడు. అన్ని విషయాలు ఈ కార్యదర్శికి తెలిసి ఉంటాయి. ఇతను ఆ యొక్క మంత్రికి ఆ యొక్క పరిపాలన విభాగంలో సహకారం అందిస్తాడు. అంటే ఆ యొక్క విధాన రూపకల్పన అవచ్చు, విధాన అమలు కావచ్చు, ప్రభుత్వానికి జవాబుదారీగా ఉంటాడు ఈ యొక్క కార్యదర్శి. ప్రత్యేక కార్యదర్శి, ఈ యొక్క ప్రత్యేక కార్యదర్శి యొక్క పాత్ర ఏంటంటే అతను లేదా ఆమె ఏం చేస్తుందంటే వేతనంతో సహా ప్రత్యేక కార్యదర్శి నియామకానికి అంతర్లీనమై లేదా భాగంగా నియమించబడుతుంది. సాధారణంగా ఈ యొక్క మంత్రిత్వ శాఖలో ఎలా ఉంటుందంటే ప్రతి సందర్భంలో మెరిట్ ఆధారంగా చెల్లింపు. మెరిట్ అంటే యోగ్యత ఆధారంగా వ్యక్తిగతంగా నిర్ణయించబడుతుంది. ప్రత్యేక కార్యదర్శి కూడా ఒక విభాగానికి బాధ్యత. అంటే ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క మంత్రి శాఖలో ఒక కార్యదర్శి ఉంటాడు. ఆ కార్యదర్శి కింద ప్రత్యేక కార్యదర్శి కూడా ఉంటాడు. ఆ ప్రత్యేక కార్యదర్శి అంటే ఆ యొక్క మంత్రిత్వ శాఖకి అదనపు అది ప్రత్యేకంగా ఉంటే అప్పుడు ప్రత్యేక కార్యదర్శి కూడా ఉంటాడు. దీన్ని స్పెషల్ సెక్రటరీ ఇంగ్లీష్లో అంటారు. ప్రత్యేక కార్యదర్శి యొక్క విభాగానికి బాధ్యత. ఏదన్నా ఎన్ని విభాగాలు ఉన్నాయో అందులో ఒక ప్రత్యేకమైన విభాగానికి అతను ప్రత్యేకమైన బాధ్యతలను నిర్వర్తిస్తాడు. జాయింట్ సెక్రటరీ ఇతను వివిధ విభాగాలతో బాధ్యత వహించే జాయింట్ లేదా అదనపు జాయింట్ కార్యదర్శి లేదా అదనపు జాయింట్ సెక్రటరీ లేదా అడిషనల్ సెక్రటరీ అంటారు. ఇతని యొక్క నిర్వహించవలసిన పని పరిమాణం మించిపోయినప్పుడు, అంటే ప్రత్యేక కార్యదర్శి యొక్క పని బాగా పెరిగిపోయింది. అతని బాధ్యతలకు అనుగుణంగా నిర్వహించడానికి ఈ జాయింట్ సెక్రటరీ లేదా అదనపు కార్యదర్శిని నియమిస్తారు. అయితే మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ మరియు కొన్ని సందర్భాల్లో అదనపు సెక్రటరీ నేతృత్వంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విభాగాలు చేయబడతాయి. అంటే మంత్రిత్వ శాఖ పెద్దలు ఆర్థిక మంత్రిత్వ శాఖ, వ్యవసాయం కావచ్చు, తర్వాత ఐటీ కావచ్చు, విదేశీ వ్యవహారాలు కావచ్చు, వీటికి ఎక్కువ మంది కార్యదర్శి ఉంటారు. ఉన్నతమైన ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, విద్యారంగం కావచ్చు, వీటన్నిటి కూడా అదనపు కార్యదర్శులు లేదా డిప్యూటీ సహాయ కార్యదర్శిగా పనిచేస్తాడు. అయితే అతను లేదా ఆమె అతనిలో ప్రభుత్వ వ్యాపారం చేయడానికి బాధ్యత వేరుపరచడానికి. అంటే ఇది ఎవరు చేయాలి, ఎవరికి అవసరం, అది ఎవరికి పంచాలి,
ఎవరు చేస్తే బాగుంటుందని ఈ యొక్క డిప్యూటీ సెక్రటరీకి చేస్తాడు. ఏ విభాగాలు ఏ సెక్షన్లకి పంపించాలి, సెక్షన్స్ ఉంటాయి, A to Z సెక్షన్స్ ఉంటాయి కూడా, ABCDEFGIHH అట్లా ఒక్కొక్క వింగ్లో ఒక్కొక్క సెక్షన్ ఉంటుంది. అండర్ సెక్రటరీ అంటే సెక్రటరీ కింద ఇంకో సెక్రటరీ పనిచేస్తాడు, అతను అండర్ సెక్రటరీ. అండర్ సెక్రటరీ మంత్రి శాఖలో ఏదైనా ఒక శాఖకి బాధ్యత వహిస్తాడు మరియు అతను లేదా ఆమె ఏంటంటే క్రమశిక్షణ వ్యాపారాన్ని ఆ యొక్క శాఖలో వ్యాపారం నడపడము లేదా క్రమశిక్షణ నిర్వహణకి సంబంధించిన రెండుకి సంబంధించిన నియంత్రణ కలిగి ఉంటుంది. అంటే ఆ యొక్క కార్యకలాపాలు వ్యాపార కార్యకలాపాలు ఎలాగైనా వాటితో పాటు క్రమశిక్షణ ఎవరైనా తమ విధుల నిర్వహణలో విధులు నిర్వహించకుండా ఉంటే వాళ్ళని విధులు నిర్వహించాలని లేదా వాళ్ళని లీవ్లు కట్ చేయడమో లేదా జీతాలు కట్ చేయడమో వాళ్ళని క్రమశిక్షణకు పెడతారు. ఇక శిక్షణ అధికారం. సెక్షన్ అధికారి ఇతను సెక్షన్ అధికారి ఎలా ఉంటాడంటే సెక్షన్ అధికారి ప్రతి సెక్షన్ కి ఒక అధికారి ఉంటాడు. ఒక శిక్షణ అధికారి ఉంటాడు. ఆ సెక్షన్ కి కావలసిన విధి విధానాల రూపకల్పన మరియు సెక్షన్ లో ఉండే జూనియర్ అసిస్టెంట్లు మరియు టైపిస్టులు, స్టెనోగ్రాఫర్లు మరియు క్లాస్ 4 ఉద్యోగులు ఉంటారు. వీళ్ళంతా కూడా ఒక విధాన రూపకల్పన చేస్తూ వారికి అయితే ప్రతి ఒక్క కార్యాలయం తన యొక్క విధానాల రూపకల్పనలో వేస్తున్నారు. అయితే ఈ యొక్క రూపకల్పన చేస్తున్నప్పుడు దానికి ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది చేస్తారు. అయితే ఈ యొక్క విధాన రూపకల్పనలో కార్యాలయం ఎలా ఉంది, దాని రూపకల్పన ఎలా చేయాలి, ఇది ఒక క్రమానుగత శ్రేణి ఉంటుంది. ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో ప్రభుత్వ పాలన సూత్రాల్లో ఒక క్రమానుగత శ్రేణిలో పనిచేస్తుంది. అయితే ఇక్కడ దీనికి సెక్రటరీ, అండర్ సెక్రటరీ, అదనపు కార్యదర్శి మరి స్పెషల్ కార్యదర్శి ఇవన్నీ కూడా మనకు ఒక విధి రూపకల్పన చేయబడుతుంది. కాబట్టి ఇది స్ట్రక్చర్, వాళ్ళ యొక్క నియామకాలు ఎలా ఉంటుంది, ఒక సీనియర్ మోస్ట్ అధికారిని ఒక ప్రత్యేకమైన విధాన రూపకల్పనలో మరి చేయబడుతుంది. అయితే ఈ సెక్షన్లో ప్రతి సెక్షన్లో ఒక టైపిస్ట్ కానీ, స్టెనోగ్రాఫర్లు కానీ, క్లాస్ 4 కానీ, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్ వీళ్ళంతా కలిస్తే పని చేయబడుతుంది. మళ్ళొకసారి మీకు ఒక విధానాన్ని రూపొందించేలాగా చెప్తాను. అంటే ఈ ఒక్క విధానంలో ఎలా ఉంటుందంటే ఒక కార్యాలయం ఉదాహరణ తీసుకుందాం. అంటే కేంద్ర సచివాలయం వ్యవస్థ నిర్మాణం ఎలా ఉంటుందంటే సమర్థవంతమైన పాలన సౌలభ్యం కోసం ప్రతి మంత్రి శాఖ వివిధ శాఖలుగా అంటే డిపార్ట్మెంట్స్, ఆ తర్వాత వింగ్స్, ఆ తర్వాత సాధారణంగా 2 లేదా 4 డిపార్ట్మెంట్లుగా విభజించబడుతుంది. ఫస్ట్ ఏంటంటే డిపార్ట్మెంట్, వింగ్స్, డివిజన్, బ్రాంచెస్ అండ్ సెక్షన్స్. 1 2 3 4 5. నెంబర్ 1 ఇది డిపార్ట్మెంట్, తర్వాత వింగ్, తర్వాత డివిజన్స్, ఆ తర్వాత బ్రాంచెస్, ఆ తర్వాత సెక్షన్స్. ఇలా ప్రతి ఒక్క మంత్రి శాఖలో విభజించబడుతుంది. 2 లేదా 4 డిపార్ట్మెంట్లు విభజించబడి ఉంటుంది. హోం మంత్రి శాఖ వంటివి కేంద్ర ఎక్కువగా డిపార్ట్మెంట్ కలిగి ఉంటాయి. వివిధ శాఖలు, విదేశీ వ్యవహారాలు అంటే హోమ్ డిపార్ట్మెంట్, దేశ రక్షణ, తర్వాత హోమ్ డిపార్ట్మెంట్, టూరిజం అనే ఒక తర్వాత విదేశీయాలలో టూరిజం చిన్న డిపార్ట్మెంట్లు, ఆర్థిక మంత్రి శాఖ, హోంశాఖ, వ్యవసాయ రంగం చాలా పెద్ద శాఖలు. మంత్రి శాఖలు అధిపతిగా సంబంధిత మంత్రి లేదా సెక్రటరీ, కార్యదర్శి, పాలనా అధిపతులు ఉంటారు. అయితే
భారత రాష్ట్రపతి రాజ్యాంగపు 77వ అధికరణం ప్రకారం వివిధ మంత్రి శాఖల యొక్క విధుల నిర్వర్తనలో కేటాయింపుల్లో అధికారాలు ఇచ్చింది. అంటే ఈ విభాగం ఎలా ఉన్నా కానీ 77వ అధికరణ ప్రకారం అంటే ఆర్టికల్ 77 ప్రకారం భారత రాష్ట్రపతికి ఈ యొక్క కార్యాలయ ఐఏఎస్ అధికారుల యొక్క విధానం గురించి మీకు ఇవ్వబడం జరిగింది. అయితే ఇక్కడ కేంద్ర సచివాలయంలో కేంద్ర మంత్రిత్వ శాఖ ఉంటుంది. దానికి రాజకీయ అధిపతి అంటే మంత్రి, ఎవరైనా మంత్రి. తర్వాత కేబినెట్ మంత్రి ఉంటాడు, ఆయనకు సహాయ మంత్రి ఉంటాడు. ఉదాహరణకి ఆర్థిక మంత్రి శాఖ అంటే ఒకరు ఆర్థిక శాఖ మంత్రి, ఇద్దరు డిప్యూటీ మంత్రులు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ కూడా ఉంటారు. సాధారణంగా ఈ యొక్క కార్యక్రమం సివిల్ సర్వీస్ ఉద్యోగి ఇతనికి సహాయకారిగా ఉంటారు. ఎవరికి? వివిధ మంత్రి శాఖలకు వెళ్తున్నాం, అది ఆ యొక్క మంత్రి శాఖ మొత్తము ఈ యొక్క కార్యదర్శి యొక్క ఆధ్వర్యంలోనే పని చేయబడుతుంది. ఇతను పాలనాధిపతి కార్యదర్శి. ఈయన సాధారణంగా సివిల్ సర్వీస్ ఉద్యోగి ఉంటాడు. ఇతనికి సహాయ కార్యదర్శి, ఉప కార్యదర్శి, అండర్ సెక్రటరీ అంటే అదనపు కార్యదర్శి, అధికారుల విధాలు, కార్యాలయం యొక్క సిబ్బంది ఉంటారు. శాఖా అధిపతి శాఖలను బట్టి పేర్లు వ్యవహారం ఉంటాయి. ఉదాహరణకి విభాగం దానికి డైరెక్టర్ జనరల్ మరియు కమిషనర్ అనే పేర్లు కూడా మీరు వింటారు, చూస్తారు. అయితే ఒక మంత్రిత్వ శాఖ తీసుకున్నాం అనుకో, కార్యాలయం కింద ఉంటుంది, డిపార్ట్మెంట్ ఉంది. కార్యాలయం కింద పైనుంచి కింద నుంచి కర్మాటక శ్రేణిలో కార్యాలయం ఉంటుంది, కార్యాలయం డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్ తర్వాత వింగ్ ఉంటుంది, వింగ్ తర్వాత డివిజన్ ఉంటుంది, డివిజన్ తర్వాత బ్రాంచ్ ఉంటుంది, బ్రాంచ్ తర్వాత సెక్షన్. మళ్ళీ ఒకసారి ఆరోహణ అంటే అవరోహణ చెప్పండి. సెక్షన్, బ్రాంచ్, డివిజన్, వింగ్, డిపార్ట్మెంట్, కార్యాలయం. ఆ తర్వాత అధిపతి. ఇక్కడ కార్యాలయానికి అధిపతి ఎవరు ఉంటారు? మంత్రి ఉంటారు. డిపార్ట్మెంట్కు కార్యదర్శి, అదనపు కార్యదర్శి, ప్రత్యేక కార్యదర్శి. వింగ్కు అదనపు సంయుక్త కార్యదర్శులు పనిచేస్తారు. డివిజన్కి ఉప కార్యదర్శి లేదా ఉప కార్యదర్శి పనిచేస్తారు. బ్రాంచ్ ఉంటుంది. ఏ బ్రాంచ్? ఇప్పుడు దాన్ని బ్యాంకులో ఓపెన్ చేస్తాం కాబట్టి బ్రాంచ్ అవుతుంది. కాచిగూడ బ్రాంచ్, నాంపల్లి బ్రాంచ్, లేకుంటే దిల్షుక్ బ్రాంచ్, హ్యాబిట్స్ బ్రాంచ్. ఇలా అడిగినప్పుడు ఇది చక్కగా అయినా సమాధానం ఇస్తే వాళ్ళు ప్రొఫెసర్లు మెచ్చుకుంటారు. అయితే ఇక్కడ వింగ్కి వచ్చేసి అదనపు కార్యదర్శి లేదా సంయుక్త కార్యదర్శి ఉంటాడు. డివిజన్కు డైరెక్టరు లేదా కార్యదర్శి ఉంటాడు. బ్రాంచ్కి అండర్ సెక్షన్ ఆఫీసర్ ఉంటారు లేదా బ్రాంచ్ మేనేజర్గా తనగా నడుస్తారు. ఇంకా సలహాదారు ఎవరికి? ప్రతి మంత్రి శాఖకి వీళ్ళు మంత్రులు సలహాదారుగా పనిచేస్తారు. ఆ యొక్క సలహాదారులు కూడా ఈ యొక్క ఉన్నతమైన ఉద్యోగుల నుండి ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక బ్రాంచ్కి అండర్ కార్యదర్శి, అండర్ సెక్రటరీ, తర్వాత సెక్షన్కి సెక్షన్ అధికారి, ఇంకా ఉండే ఒక ఇద్దరికి మనము కేక్ అన్నా కానీ ఇంకేదైనా కానీ పంచుతాం. ఇక డిపార్ట్మెంట్ శిక్షణ అధికారి, సెక్షన్కు అధికారి, శిక్షణ అధికారి. ఇక్కడ డిపార్ట్మెంట్ సెక్రటరీ, కార్యదర్శి ఎలా ఉంటాడో మీకు నేను తెలియజేస్తాను. డిపార్ట్మెంట్కు సెక్రటరీ లేదా కార్యదర్శి అంటారు. మంత్రిత్వ శాఖలో డిపార్ట్మెంట్ ప్రధానమైంది. మంత్రిత్వ శాఖలో ఏంటిది? డిపార్ట్మెంట్ ప్రధానమైంది. ఈ యొక్క రాజకీయ అధికారిగా అధిపతి రాడు. అలాగే మంత్రిశాఖ వివిధ డిపార్ట్మెంట్ విభజించబడుతుంది. డిపార్ట్మెంట్కు అధిపతి సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ,
ప్రత్యేక కార్యదర్శి ఒకటి కంటే ఎక్కువ డిపార్ట్మెంట్లు ఉన్నట్లయితే సీనియర్ సెక్రటరీ ఇతర సెక్రటరీల విధులను సమన్వయపరిచేస్తాడు. ప్రధానమంత్రి ఆమోదం పొందిన క్యాబినెట్ నుండి సెక్రటరీల నియామకం జరుగుతుంది. మంత్రికి విధాన పాలన అంశాల వివిధ మంత్రిత్వ శాఖల యొక్క సెక్రటరీల యొక్క విధులను సమన్వయపరిచేస్తాడు కార్యదర్శి. ప్రధానమంత్రి ఆమోదం పొందిన ప్యానెల్ నుండి సెక్రటరీ నియామకం జరుగుతుంది. అంటే ఏ సెక్షన్లకు అదనపు సెక్రటరీలు కానీ ఎవరైనా కానీ ఒక ప్యానెల్ ఒక లిస్టు తయారు చేసి ప్రధానమంత్రి శాఖ ఇస్తారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ప్రధానమంత్రి టిక్కెట్ కొట్టి ఎవరిని ఏ రకంగా నియమించాలో నియామకాలు జరిగి పంపిస్తారు. అప్పుడు ఈ విధానాల యొక్క రూపకల్పన చేసేది మాత్రం సెక్రటరీ. వింగ్ అడిషనల్ సెక్రటరీ అదనపు కార్యదర్శి. ఆ వింగ్కు అదనపు కార్యదర్శి ఉంటాడు. ఆ యొక్క అదనపు కార్యదర్శి మూలంగానే నియామకం జరుగుతుంది. ఈ యొక్క అదనపు కార్యదర్శి డిపార్ట్మెంట్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వింగులు విభజిస్తారు. ఒకటి లేక 2-3 వింగులు ఉంటాయి. అధిపతి అవసరమైతే ఎవరు లేకపోతే ఈ యొక్క మనం మీరు చేస్తున్నారు కుమార్ వాటితో కలిపి కూడా ఆ రోజుకి మనం నైవేద్యం పెట్టవచ్చు. అయితే డివిజన్ డిప్యూటీ సెక్రటరీ ఎలా ఉంటుందంటే మంత్రిత్వ శాఖ విధులను అనుసరించి డిపార్ట్మెంట్లను ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వింగులుగా విభజిస్తారు. డిపార్ట్మెంట్లను 1 లేదా 2-3 విభాగాలుగా విభజించి చేస్తాడు. అయితే ఈ యొక్క అడిషనల్ సెక్రటరీ దీనికి అయితే ఈ యొక్క అండర్ సెక్రటరీ వింగ్ పరిధిలో నిర్వర్తించే విధులకు వేరే బాధ్యత వహిస్తాడు. అది కాకుండా అతన్ని వేరే బాధ్యతలు కూడా నియమిస్తాడు. అయితే డివిజన్ డిప్యూటీ సెక్రటరీ ఆర్ డైరెక్టర్. డివిజన్ అయితే వింగ్ పరిధిలో నిర్వహించే విధులకు వేరే బాధ్యత వహించరు. అంటే ఆ కార్యాలయంలో ఏ పని జరిగినా ఇన్ టైంలో సాధారణంగా ఈ యొక్క పాఠంలో కొంచెం మనకే ఉంది. అయితే ఈ యొక్క విధానాల్లో డిప్యూటీ సెక్రటరీ లాగానే కార్యదర్శి యొక్క సంయుక్త కార్యదర్శి విధులకు అనుగుణంగానే తన విధులు నిర్వర్తించాల్సి వస్తుంది. సచివాలయంలో కీలక పాత్ర పోషిస్తాడు. ఎవరు? కార్యదర్శి. సంయుక్త కార్యదర్శి అంటే జాయింట్ సెక్రటరీ అంటారు ఇంగ్లీష్లో. ఇక బ్రాంచ్ అండర్ సెక్రటరీ పాలనాధిపతిగా ఒక బ్రాంచ్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నకు బాధ్యత కలిగి ఉంటాడు. అండర్ సెక్రటరీ బ్రాంచ్ ఆఫీసర్ అని కూడా అంటారు. తనపై స్థాయి అనగా డిప్యూటీ సెక్రటరీ పని ఒత్తిడిని తగ్గించడంలో ఈ విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. సెక్షన్ ఆఫీసర్ సెక్షన్లో విధులు నిర్వర్తించే పర్యవేక్షణ బాధ్యత సెక్షన్ యొక్క బాధ్యత వహించేది సెక్షన్ ఆఫీసర్. తన సెక్షన్ పరిధిలోని ఉద్యోగుల మధ్య విధుల పంపిణీ, వారికి అవసరమైన సలహా శిక్షణ అందించడం ద్వారా ఉద్యోగుల మధ్య సమన్వయం చేస్తారు. ఫైళ్ళ వివరాలు పనికి మాలిన తయారు చేసిన వస్తువుల యొక్క గృహ నిర్బంధానికి
ఇప్పుడు తెలియజేస్తుంది. అయితే ఆ కార్యాచరణ యొక్క పథకాల రూపకల్పనలో ప్రోగ్రామ్, ఆ యొక్క ప్రోగ్రామ్, ఆ కార్యక్రమం యొక్క నిర్వహణ ఎలా ఉండాలి? దాని రూపురేఖలు ఎలా ఉండాలి? దాని యొక్క పరిపాలన పరంగా అది ఎలా పనిచేయాలో తెలియజేయబడుతుంది. అయితే దానికి బడ్జెట్ యొక్క నియంత్రణ మరియు విధానాలను సమన్వయపరచడం, చేయడం మరియు అర్థం చేసుకోవడం. వారు పార్లమెంటులో లేవనెత్తే ప్రశ్నలు అంటే ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో ప్రశ్నలు లేవనెత్తిస్తాయి. క్వెషన్ ఇన్ పార్లమెంట్ అదర్ అపోజిషన్ పార్టీ లీడర్స్. అయితే అధికార పార్టీ యొక్క మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రి సమాధానాలు ఇవ్వకపోతే అతని కార్యదర్శి ద్వారా తెలుసుకొని మరి సమాధానాలు ఇవ్వాల్సి. ఒకవేళ సమాధానం చెప్పకపోతే ప్రభుత్వం పడుతుంది. అందుకని అది ఒక ప్రెస్టీజియస్‌గా, ఒక పరువుగా తీసుకొని పనిచేస్తారు మంత్రిత్వ శాఖ యొక్క కార్యదర్శులు. అయితే సమాచారాన్ని మంత్రులకు అందించాలి. ఎవరైతే ప్రతిపక్ష నాయకులు గానీ, ప్రజల్లో నుంచి గానీ ఏదైనా క్వెషన్‌లు వాళ్ళ యొక్క భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు వాటికి తగ్గట్టుగా సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత ఈ యొక్క కార్యదర్శులు తయారు చేసి మంత్రికి అందజేస్తారు. సమాచారాన్ని మంత్రులకు అందించాలి. తద్వారా వారికి సంబంధించిన సమాధానాలు అందించబడతాయి. వారి లోపల ఎక్కువ సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి చర్యలు ప్రారంభించాలి. ఇంకా వారు రాష్ట్ర పరిపాలనలో పరిచయాలను కొనసాగించాలి మరియు వారితో సమస్యలను చేకూర్చాలి. అయితే ఇది భారతదేశంలో సాధారణ మరియు ప్రత్యేక విధుల మధ్య దృఢమైన సరిహద్దు లేదా కొన్నిసార్లు ఎక్స్ అఫీషియో చైర్మన్‌గా ఈ యొక్క భారత ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక సచివాలయ రూపకల్పనలో సచివాలయంలోని సీనియర్ పోస్టులను అధికారులు ఆయా రాష్ట్రాల నుండి నిర్దిష్ట కార్యానికి వచ్చి వారి పదవీ కాలం ముగిసిన తర్వాత వారి మాతృ రాష్ట్రాలకు లేదా సేవలకు తిరిగి వచ్చే విధానాన్ని పదవీ కాలం విధానం అంటారు. ఇక్కడ టెన్యూర్ సిస్టమ్ అంటే ఎంతకాలం ఒక కార్యదర్శిగా పనిచేయాలి. సాధ్యమైనంత వరకు కేంద్ర ప్రభుత్వం విధి విధానాల రూపకల్పన చేసి రాష్ట్రాలపై వదులుతుంది. రాష్ట్రాల్లో జిల్లా కలెక్టర్‌గా, అదనపు జిల్లా కలెక్టర్‌గా, తర్వాత పరిపాలనా కార్యదర్శిగా వాళ్ళు అపాయింట్మెంట్ చేయబడతారు. యూపీఎస్‌ఐ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించబడి వాళ్ళ అనుభవాన్ని గడించిన వాళ్ళ ద్వారా వాళ్ళని చేస్తారు. అంటే వారి యొక్క యోగ్యత ఆధారంగా మరి యొక్క సర్వీస్ కాలపరిమితి ముగే ముందే ఉన్నత స్థాయిని అందుకోవడానికి వేచి ఉంటారు. అయితే పదవీ కాల వ్యవస్థలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వానికి సేవ చేసే అధికారులు సహాయం చేయవచ్చు. ఈ స్థాయి పరిపాలన, సమన్వయం మరియు ఫెడరల్ పాలసీ పనితీరుపై పని చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ వాళ్ళ యొక్క పదవీ కాలం అంటే సాధ్యమైనంత వరకు ఒక ఐఏఎస్, ఒక ఎలక్షన్ కమిషనర్స్ ఉంటే 65 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాలు, 60 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. ప్రతి ఒక్క ఉన్నతమైన కార్యదర్శి యొక్క కాల పరిమితి 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. రెండిట్లో ఏది ముందు పూర్తయితే అది అతను ఉద్యోగ పదవీ విరమణ చేయాల్సిన ఉంటుంది. విరమణ చేసింది అంటే అట్లాగే జిల్లా మరియు రాష్ట్రంలో మొదటి పని అనుభవం ఉన్న బ్యూరోక్రాట్స్ అంటే బ్యూరోక్రాట్లు పరిపాలన అనుభవం నుండి మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలు ప్రయోజనం పొందుతాయి. అంటే జిల్లా స్థాయి రాష్ట్రంలో వాళ్ళు పని చేసిన తర్వాత వాళ్ళు కేంద్ర సర్వీస్‌లోకి వెళ్తారు. కేంద్ర సచివాలయం ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఆ యొక్క డిపార్ట్మెంట్‌లలో పనిచేసి వాళ్ళు తమ యొక్క అనుభవాన్ని అనుసరించి
అంటే రాష్ట్రాల్లో, రాష్ట్ర ప్రభుత్వంలో మరియు కార్యదర్శిగాను, లేకుంటే జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్గా, అదనపు కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా వాళ్ళ అనుభవాన్ని గణించిన తర్వాతనే కేంద్ర సర్వీసులకు వెళ్తారు. జిల్లా స్థాయిలో వీళ్ళు జిల్లా స్థాయిలో మొదటి పని అనుభవం ఉన్న బ్యూరోక్రాట్స్ పరిపాలన అనుభవాల నుండి మంత్రిత్వ శాఖలకు మరియు విభాగాల ప్రజల కోసం వీరిని సెలెక్ట్ చేస్తారు. సెక్రటరియట్ కేంద్ర సచివాలయం యొక్క కాలం ఉండడం వల్ల ఎక్కువ కాలం ఉండడం క్షేత్రస్థాయిలో వాస్తవ పరిపాలన పరమైన వాస్తవికతో సీనియర్ బ్యూరోక్రాట్స్కు వాటి యొక్క సంబంధం లేకుండా పోతుంది. పదవీ కాలం వ్యవస్థ వారు ఫీల్డ్ మరియు వ్యక్తుల నుండి నిరంతర అభిప్రాయాన్ని పొందడానికి వీలు కల్పిస్తుంది. అంటే కింది స్థాయిలో గ్రౌండ్ ఫ్లోర్లో ఎలాగైతే మనం ఇల్లు నిర్మాణానికి పునాది వేస్తామో అలాగే గ్రౌండ్ ఫ్లోర్ కింది స్థాయి నుంచి సెక్రటరీ యొక్క అనుభవం వాళ్ళ యొక్క అనుభవంతోనే ఇది పనిచేయబడుతుంది. అన్ని సమస్యలపై విస్తృత జాతీయ దృక్పథంతో సీనియర్ అనుభవజ్ఞులైన మరియు అధికారులను తమ సేవలో కలిగి ఉంటాయని వర్గ రాష్ట్రాలు కూడా ఈ యొక్క ప్రయోజనాన్ని పొందుతాయి. అంటే ఇక్కడ ఒక వస్తువు కొన్న తర్వాత తెలంగాణలో భువనగిరి యాదగిరి, ఇది యాదగిరి దగ్గర ట్రైన్ స్టేషన్. ఇక్కడ భూముల ధర తక్కువ, భూముల ధర ఎక్కువ, దాని యొక్క ఉపయోగాలు తక్కువ. కానీ అక్కడ వాటి యొక్క రూపకల్పన చేసింది, వాటిని అభివృద్ధి పరిచింది మాత్రం బ్యూరోక్రాట్స్. రాష్ట్ర ప్రభుత్వం పెంచడం చోట ఇది అది అంటూ భూమి రేట్లు పెరగడంతో అందరూ అయ్యో భూమి రేట్లు పెరుగుతున్నాయి, తక్కువ ధరలో కొనాలని మాకు కావాలని అంటారు. అయితే నిన్న ఆ యొక్క విధానాల రూపకల్పనలో మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు చేత కానీ వాడి యొక్క స్కూల్కి వెళ్తున్న పౌరులు కానీ పర్మిషన్ తీసుకొని మన యొక్క పాఠం గురించి నెమరు వేయాల్సిందిగా, లేకుంటే వాటిని 1-2 సార్లు చదవాల్సిందిగా కోరడమే. అయితే అసలు ఉద్దేశం నెరవేరుతుంది ఏంటంటే ఇది ఓవర్ బ్యూరోక్రటైజేషన్ అంటే అదనపు ఎక్కువగా ఉండాల్సింది నలుగురైతే అక్కడ 10 మంది ఉంటారు. ఆ 10 మందికి చేయాల్సినంత పని అక్కడ ఉండదు. తర్వాత విభాగంలో ప్రకృతిలో నిపుణులైన వాటి గురించి మరియు వాటి ఏజెన్సీలు ఉంటాయి. ఏజెన్సీలు సెక్రటరియట్ అధికారులు మరియు సిబ్బంది మధ్య సంబంధాన్ని నెరవేరుస్తాయి. అయితే తర్వాత విభాగంలో ప్రకృతిలో నిపుణులైన ఎగ్జిక్యూటివ్లు, ఏజెన్సీలు మరియు సెక్రటరియట్ అధికారులు మరియు ఇతర సిబ్బంది మధ్య సంబంధాన్ని ఒక రూపురేఖలతో పాటు అంటే ఒక స్ట్రక్చర్గా వాటి ఎవరున్నారు, ఎవరికి ఉన్నారు, వాటి ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఉన్నారు, వాళ్ళకి అందరికీ కూడా మనం వీలైతే చెప్తున్నాం. నువ్వు మాట్లాడితే మీ ఇంటి అడ్రస్ లేదు, చేయలేదు. కాబట్టి ఎప్పుడైతే మనం ఇవి చేయబడుతున్నామో అప్పుడు ఇది ఓవర్ బ్యూరోక్రటైజేషన్ చేయబడుతుంది. దాన్ని మాతృ విధానాలకు రాని ఒక వ్యవస్థగా మనము చెప్పవచ్చు. ఇక సెక్రటరియట్ మరియు ఎగ్జిక్యూటివ్ అంటే కేంద్ర సచివాలయము మరియు కార్యనిర్వాహక శాఖ, ఇది వాటి మధ్య సంబంధం. సెక్రటరియట్ మరియు ఎగ్జిక్యూటివ్ కేంద్ర సచివాలయం మరియు ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహకులు ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చెప్తాను. ప్రభుత్వ విధానాల రూపకల్పనలో వీళ్ళే ముఖ్యమైన పాత్ర వహిస్తారు. ఎవరు? కార్యదర్శులు. ఇది ప్రభుత్వ విధానములకు బాధ్యత వహించే వ్యక్తి కూడా ఈ యొక్క కార్యదర్శులు మాత్రమే. మరియు ఫీల్డ్ ఏజెన్సీ ఈ కార్యాలయంలో సంబంధిత అధికారంలో ప్రత్యేకమైన నిపుణత కలిగి ఉంటారు. వివిధ రకాలుగా మరియు వివిధ ప్రభుత్వాల విధానం మరియు ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా
కార్యాలయ శాఖ విధులను నిర్వర్తిస్తూ ఉంటుంది. అయితే ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వహణ ఏజెన్సీలు అటాచ్డ్ చేస్తాయి. ఆఫీస్ లేదా సబార్డినేట్ ఆఫీస్ లేదా డిపార్ట్మెంటల్ అండర్టేకింగ్స్ లేదా కార్పొరేషన్లు లేదా బోర్డు లేదా సొసైటీ కింద రిజిస్టర్ చేయబడి ఉండొచ్చు. ఈ అయితే ఇక్కడ ప్రభుత్వ విధుల నిర్వహణలో స్వతంత్ర మరియు ప్రత్యేక సంస్థలుగా పనిచేయడం పరిగణించబడింది. అయితే బ్రిటిష్ కాలం నుండి రెండింటిని వేరు సంస్థలుగా పరిగణించారు. ప్రభుత్వ కార్యనిర్వాహక సంస్థలు పాలసీ అమలుకు సంబంధించినవి వివిధ అయితే వీటి యొక్క రూపకల్పన చేస్తున్నప్పుడు విధాన రూపకల్పన అమల్లో ఇవి సాధారణ మరియు నిపుణుల యొక్క ప్రత్యేకతపై నమ్మకంపై ఆధారపడి విధాన రూపకల్పన చేసి అమలు చేయబడుతుంది. సాధారణవాదులు, విషయ నిపుణులు, స్పెషలిస్టులు వీటిని విషయం చెప్పారంటే స్పెషలిస్టులు అంటే డాక్టరేట్స్, ఇంజనీర్స్, లాయర్స్ మరియు టెక్నికల్ స్పెషలిస్టు. జర్నలిస్టులు అంటే పరిపాలకుడు, ఐఏఎస్ అధికారులు అంటే పరిపాలనలో ఉన్న అనుభవంతో వాళ్ళు చేస్తారు, వాళ్ళని పరిపాలన. స్పెషలిస్టులు అంటే లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, ఎవరైతే సాంకేతికమైన పరిజ్ఞానం ఉంటుందో వాళ్ళని స్పెషలిస్టులు అంటారు. జర్నలిస్ట్ అంటే సాధారణ పరిపాలన అనుభవం ఉన్న వాళ్ళని పాలన అధికారులుగా మనకు తెలియజేయరు. పాలసీ ఏదైనా విధానము చేయాలంటే రూపొందించడం, దాన్ని అమలుపరిచే బాధ్యత కూడా ఈ యొక్క కేంద్ర సచివాలయం మీదనే ఆధారపడి ఉంటుంది. అసలు విషయానికి వస్తే పూర్తిగా విఫలం కావడానికి కారణాలు మొత్తం పాలసీ మేకింగ్, పాలసీ ఎగ్జిక్యూషన్, పాలసీ మానిటరింగ్, పాలసీ మూల్యాంకనం మరియు పాలసీలో ఇంక్రిమెంటల్ సవరణలు చాలా ఒకటి దాంట్లో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఈ రెండు ఎంటిటీకి ఏకైక ఏజెంట్గా పరిగణించబడుతుంది. అంటే పాలసీ విధాన యొక్క రూపకల్పన వాటి యొక్క రూపరేఖలు ఎలా చేయాలా, వాటి ఏ విషయానికి వస్తుంది, ఈ విధానం చేస్తే ఎవరికి ఉపయోగపడుతుంది అనే విషయం కులకుశంగా చర్చబడుతుంది. సహకార సంబంధాన్ని సులభతరం చేయడానికి ఇక్కడ చర్చించబడే ఆరు నమూనాలు ఉన్నాయి. ఏదైతే సమాచారం ఉందో దాన్ని సులభతరానికి 6 మార్గాలని. నంబర్ 1, మంత్రిత్వ శాఖ మరియు ఎగ్జిక్యూటివ్ మధ్య పూర్తి విలీనం ఉండవచ్చు. విభాగాలు ఉదాహరణకు రైల్వే బోర్డు మరియు రైల్వే మంత్రిత్వ శాఖ, పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ బోర్డు మరియు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ, వాణిజ్య శాఖ స్వభావం యొక్క పనిని చేపట్టే సంస్థలకు నమూనాను చాలా భారతదేశంలో అత్యధిక ఉద్యోగులు గల విభాగం వివిధ మంత్రిత్వ శాఖల్లో రైల్వే శాఖని అతిపెద్దమైన ఉద్యోగులు కలిగిన వాటి ఒక డిపార్ట్మెంట్ రైల్వే కార్యాలయం రైల్వే మంత్రిత్వ శాఖ పనిచేస్తుంది. అయితే ఇక్కడ
మూడోది మంత్రిత్వ మూడోది రెండవది మంత్రిశాఖలోని సీనియర్ అధికారి కార్యనిర్వాహక విభాగం యొక్క హలో అమ్మా అమ్మా ఈ క్లాస్లో నేను ఫోన్ చేస్తాం మేడం లేదు చెప్తాం మేడం సరే అయితే విధాన రూపకల్పనలో అధిపతిగా ఉంటాడు. ఈ విధానం అతను లేదా ఆమె ఈ శాఖలో అదనపు కార్యదర్శిగా ఆహా ఆ యొక్క సంబంధించిన డైరెక్టర్ లేదా జనరల్ ఇది ఒక రూపకల్పన చేస్తుంది. ఇది ఒక రూపకల్పన చేసి వాటిని అమలుపరచడానికి ప్రయత్నం చేస్తుంది. మంత్రిత్వ శాఖ కార్యశాఖ విభాగంలో విలీనం చేయబడింది. మంత్రిత్వ శాఖ కార్యాలయ శాఖలు విలీనం చేయబడుతుంది. ఉమ్మడి కార్యాలయం అంటే అటు రాజకీయ పరంగా ఇటు పాలన పరంగా రెండు ఒకే చోట ఉంటాయి. కార్యాలయ శాఖ విధులన్నింటినీ నిర్వహిస్తుంది. కార్యాలయ శాఖ యొక్క నిధులను నిర్వహించేది కార్యాలయ కార్యదర్శి. అయితే ప్రజలు ముసాయిదా పాలసీ ప్రతిపాదనం సంబంధించి అధికారి ఒక్కొక్కసారి పరిశీలించి ఉంచడం జరుగుతుంది. దీని వలన ఖర్చులు మరియు సమయం కృషి ఆదా అవుతుంది. అంటే రెండు కార్యాలు ఒకే చోట ఉండడం వలన సమయం ఆదా అవుతుంది, ఖర్చు ఆదా అవుతుంది అనేది చెప్పబడుతుంది. ఇది మూడోది అయిపోయింది. నాలుగోది వచ్చేసి మంత్రిత్వ శాఖ మరియు కార్యశాఖ విభాగం వేరువేరు కార్యాలయాలను కలిగి ఉంటాయి. అయితే కార్యాలయ శాఖ కార్యాలయంలో ఒక సాధారణ ఫైల్ బ్యూరోను ఏర్పాటు చేయబడుతుంది. ఐదోది వచ్చేసి మంత్రిత్వ శాఖ యొక్క కార్యనిర్వాహక విభాగాలు వేర్వేరు కార్యాలయం మరియు ఫైల్ బ్యూరోలు కలిగి ఉంటాయి. అయితే కార్యనిర్వాహక కార్యాలయంలో ఒక సాధారణ ఫైల్ బ్యూరోను కలిగి ఉంటుంది. ఇవి అంటే నాలుగోది ఏంటిది మంత్రిత్వ శాఖ మరియు కార్యనిర్వాహక విభాగం వేర్వేరు కార్యాలయాలు కలిగి ఉంటాయి. అయితే కార్యనిర్వాహక కార్యాలయంలో ఒక సాధారణ ఫైల్ బ్యూరోను కూడా కలిగి ఉంటాయి. ఐదోది మంత్రిత్వ శాఖ యొక్క కార్యనిర్వాహక విభాగం వేర్వేరు కార్యాలయం మరియు ఫైల్ బ్యూరోలు కలిగి ఉంటాయి. అయితే కార్యనిర్వాహక కార్యాలయ అధిపతికి మంత్రిత్వ శాఖలో ఎక్స్ అఫీషియో హోదా ఇవ్వబడుతుంది. అంటే రాజకీయ కార్యాలయంలో ఇతనికి ఎక్స్ అఫీషియో ఉంటాడు, అంటే ప్రభుత్వం నియమించిన కార్యదర్శికి. అయితే టెక్స్టైల్ కమిషనర్ వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఎక్స్ అఫీషియో జాయింట్ సెక్రటరీగా ఏర్పడింది. ఫైళ్ళ యొక్క మంత్రిత్వ శాఖ అధిపతి యొక్క దానికోసం ఆమోదం కోసం వెళ్ళకపోవడంతో సమయం కూడా ఆదా అవుతుంది. అయితే ఆదా చేయడంతో పాటు పేపర్ వర్క్ కూడా గణనీయంగా ఆదా అవుతుంది. సంబంధిత అధికారి యొక్క ఎక్స్ అఫీషియో ఉనికి కారణంగా పాలసీ అప్పుడు ఆమోదించబడుతుంది మరియు అదేవిధంగా సమర్థవంతమైన పద్ధతిలో అమలు చేయబడుతుంది. మంత్రిత్వ శాఖ మరియు కార్యనిర్వాహక శాఖ సంస్థ రెండు వేరువేరు కార్యాలను కలిగి ఉంటాయి మరియు వారి మధ్య సంప్రదింపులు స్వీయ నియంత్రణ లేఖల ద్వారా జరుగుతాయి. ఇది భారతదేశంలోని కేంద్ర మరియు రాష్ట్రాల స్థాయిలో అనుసరించే ప్రామాణికంగా ఇది పని చేయబడుతుంది. సంబంధిత అధికారి యొక్క ఎక్స్ అఫీషియో ఉనికి కారణంగా పాలసీ అంటే విధానం అప్పుడు ఆమోదించబడుతుంది మరియు అదే సమర్థవంతమైన పద్ధతిలో అమలు చేయబడుతుంది. ఆరోది వచ్చేసి మంత్రిత్వ శాఖ మరియు కార్యాలయ శాఖ రెండు వేరు కార్యాలయాలు కలిగి ఉండడం వల్ల పిన్ని నేను మళ్ళీ చేస్తాను పండి, నీకు ఫోన్ చేస్తా చిన్ని, ఇప్పుడే చేస్తాను, కాల్ చేస్తాను మళ్ళీ. అయితే ఈ యొక్క ప్రతి నమూనాకు ఈ యొక్క 6 నమూనాల్లో ప్రతి నమూనాకు స్వంత ప్రయోజనాలు కలిగి ఉంటాయి, ప్రతికూలతో ఉన్నాయి. ఒక నిర్దిష్ట విధానానికి సముచితాన్ని బట్టి మారుతూ ఉంటాయి, సందర్భానుసారించి మారుతూ ఉంటాయి, అనుసరించాలి. నమూనాకు సంబంధించి మరియు వేగవంతమైన నియమాలు నిర్దేశించబడుతుంటాయి. అయినప్పటికీ సంపూర్ణమైన
కార్యాలయ విధానంలో ఇది ఎంతగానో ఉపయోగకరం ఉంటాయి. అయితే ఈ యొక్క కేంద్ర సచివాలయం అంచనాగా అయితే ఏఆర్‌సి 1 ప్రకారం అంటే ఏఆర్‌సి 1 ప్రకారం సమతుల్యత మరియు మరియు స్థిరత్వం మరియు కొనసాగింపును ఆమోదించడం జరిగింది. ఇది కేంద్ర కేంద్రంగా పనిచేయడమే కాకుండా మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయాన్ని కూడా సులభతరం చేస్తుంది. అయితే నేడు సచివాలయం అనవసరమైన పనులతో నిండిపోయింది మరియు చాలా వరకు పనికిరాని మరియు అధిక సిబ్బందితో కూడింది. పని లేని వాడికి అక్కడ ఒక సంస్థలో అధిక సిబ్బంది ఏర్పడేది. దీని వలన విస్మయం మరియు ఆలస్యం మరియు నాణ్యత క్షీణిస్తుంది. విస్మయం నాణ్యత లేస్తుంది, ఆలస్యం అవుతుంది. మంత్రివర్గ కార్యాలయం మరియు కార్మికుల మధ్య సంభాషణ ద్వారా పని సంబంధించిన ప్రాధాన్యత ఇస్తే అప్పుడు కఠినమైన మరియు ఉద్రిక్తతో కూడిన సంబంధాన్ని పరస్పరం సహకరించేందుకు ఉపయోగపడుతుందని తెలియజేయబడుతుంది. ఇక మన యొక్క ముగింపు ఇది కేంద్ర సచివాలయం సెంట్రల్ సెక్రటేరియట్ యొక్క ముగింపు. కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలకు ఏం చెప్తారంటే కొన్నిసార్లు ఈ యొక్క కేంద్ర సచివాలయంలో ఉద్రిక్త కూడా చోటు చేసుకుంటుంది. కొన్నిసార్లు ఉద్రిక్త కూడా చోటు చేసుకుంటుంది. కార్యాలయము మరియు కార్యనిర్వాహకుల మధ్య సంభాషణలో పని సంబంధిత ప్రాధాన్యత ఒకసారి కఠినమైపోతుంది. వాటి మధ్య ఉద్రిక్త ఏర్పడుతుంది. నువ్వెందుకు చేయలేదు, నువ్వు చేయి, మాది చేయాలని ఉంటుంది. ఇది దాని యొక్క పని గురించి చెప్పాము. తర్వాత ఇక్కడ ముగింపులో ఏముందంటే కేంద్ర సచివాలయంలోని అన్ని మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలు పరిపాలనా కార్యాలయంలో కేంద్ర సచివాలయం మంత్రిత్వ శాఖలు మరియు శాఖలు రాజకీయంగా మంత్రి మరియు పరిపాలనా పరంగా కార్యదర్శుల చేత అధిపతి ఉంటాడు. ప్రతి కార్యదర్శికి అంటే చీఫ్ సెక్రటరీ ఎలాగైతే రాష్ట్రం ఉంటాడో అందులోనే కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ ఉంటాడు. కేంద్ర సచివాలయానికి ఒక కేంద్ర సచివాలయ కార్యదర్శి ఉంటాడు. ఆ కార్యదర్శి ఆ సచివాలయం యొక్క కార్యక్రమాల నిర్వహణ, ఆ యొక్క పరిపాలన కార్యనిర్వహణ యొక్క బాధ్యతలను నిర్వర్తిస్తాడు. ఈ యొక్క పాఠంలో సెంట్రల్ సెక్రటరీ యొక్క సంస్థ నిర్మాణం చెప్పాను, వాటి యొక్క విధులు, దాని యొక్క పాత్ర మీకు పరిచయం చేయబడింది. పదవి కాలం వాళ్ళు ఏమంటారు చెప్పారు, పదవి చెప్పాను కదా. ఇందులో సీనియర్ పోస్ట్ అధికారులు ఉంటారు. ఈయన ఉన్నతమైన అధికారులు ఎవరుంటారంటే 65 సంవత్సరాలు అయితే కేంద్ర ఉన్నత అధికారులు, 62 సంవత్సరాలు లేకుంటే ఆ పదవిలో వాళ్ళు రిటైర్ అయ్యే ముందు 2-3 సంవత్సరాల ముందు ఆ యొక్క ఉన్నత పదవులను కార్యదర్శుల పదవులను చేపడతారు. కాబట్టి ఇక్కడ నేను ఇది పదవీ కాలం వ్యవస్థ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీల సంబంధం కూడా ఈ ఇంట్లో మీకు చెప్పగలను. ఇంతటితో నా యొక్క ఉపన్యాసం ఇక్కడ ముగిస్తున్నాను.